అంటే ఒక ఆవేశ వస్తువు ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ చార్జ్ ఉన్నది, ఆవేశరహిత వస్తువును కానీ లేదా ఈ ప్లస్ చార్జ్ అనేది దీనికి వ్యతిరేక ఆవేశాన్ని కానీ తన వైపుకు ఏం చేస్తుంది, ఆకర్షిస్తుంది. ఇలాంటి బలాలను ఏమంటున్నాం, స్థావర విద్యుత్ బలాలు అంటున్నాం. మరొకసారి చెప్తున్నా, క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఆవేశమైన వస్తువు ఆవేశరహిత వస్తువును కానీ ఆవేశమైన వస్తువు తన వ్యతిరేక ఆవేశమైన వస్తువును కానీ తమ వైపు ఆకర్షిస్తే అలాంటి బలాలను ఏమనాలి, స్థావర విద్యుత్ బలాలు అనాలి. సింపుల్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా, మన డ్రై హెయిర్స్ ఉన్నాయనుకుందాం, మన కోంబుతోటి జరసేపు రబ్ చేయండి. రబ్ చేసిన తర్వాత చిన్న చిన్న పేపర్ ముక్కలను అక్కడ పెట్టండి. చిన్న చిన్న పేపర్ ముక్కలను పెట్టి ఆ కోంబు దగ్గర తీసుకపోతే ఏమవుతాయి, ఆ పేపర్ ముక్కలన్నీ కూడా కోంబు వైపుకు ఆకర్షించబడతాయి. ఇది ఎట్లా పాసిబుల్ అయింది, నువ్వు కోంబును హెడ్ పైన రబ్ చేసినప్పుడు ఇది చార్జ్ ఆవేశాన్ని పొందుతుంది. ఇది ఆవేశాన్ని పొందడం వల్ల పేపర్ ముక్కలను తన వైపు ఏం చేస్తుంది, ఆకర్షిస్తుంది. ఇది ఒక పాయింట్. అదేవిధంగా ఒక బెలూన్ తీసుకొని దాన్ని గాలి వదిలేసి గట్టి కట్టేయండి. కట్టేసిన తర్వాత ఆ బెలూన్ను ఏదైనా ఒక క్లాత్ తోటి రబ్ చేయండి. రబ్ చేసిన తర్వాత మళ్ళీ పేపర్ ముక్కలు అక్కడ పెట్టండి. పేపర్ ముక్కలను అక్కడ పెడితే ఏమవుతుంది, ఈ పేపర్ ముక్కలన్నీ కూడా బెలూన్ వైపు ఏం చేస్తాయి, ఆకర్షించబడతాయి. ఇక్కడ కూడా ఎలాంటి బలాలు పనిచేస్తున్నాయి, స్థావర విద్యుత్ బలాలు అనేవి పనిచేస్తున్నాయి. ఇక్కడ బెలూన్ కావచ్చు, కోంబు కావచ్చండి, వీటి మధ్యలో స్పర్శ అనేది ఉందా, వీటి మధ్యలో స్పర్శ అనేది లేదు. స్పర్శ ఉందా, స్పర్శ అనేది లేదు. సో ఇక్కడ పనిచేసే బలాలను ఏ బలాలు అనాలి, స్థావర విద్యుత్ బలాలు అని చెప్పాలి. అదేవిధంగా ఏ బలాలు అని చెప్తాం, క్షేత్ర బలాలు అని చెప్పాలి. స్పర్శలో లేకుండా జరుగుతున్నాయి కావున క్షేత్ర బలాలు అని మనం చెప్పాలి. అదేవిధంగా గురుత్వాకర్షణ బలాలు, ఏ రెండు ద్రవ్యరాశులు ఉన్న వస్తువుల మధ్యనైనా పనిచేసే బలాన్ని గురుత్వాకర్షణ బలం అంటాం. వాస్తవానికి చాలామంది స్టూడెంట్స్కు మైండ్ సెటప్ ఏముంటుంది, భూమికి మాత్రమే గురుత్వాకర్షణ బలం ఉంది అని అనుకుంటారు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఏ రెండు ద్రవ్యరాశులు ఉన్న వస్తువుల మధ్యనైనా గురుత్వాకర్షణ బలాలు అనేవి పనిచేస్తాయి. కేవలం ద్రవ్యరాశి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వైట్ బోర్డుకు నాకు మధ్యలో కూడా ఏం బలాలు పనిచేస్తాయి, గురుత్వాకర్షణ బలాలు పనిచేస్తాయి. ఎందుకోసం, నాకు ద్రవ్యరాశి ఉంది, ఈ వైట్ బోర్డుకు ద్రవ్యరాశి ఉంది. కావున మా మధ్యలో పనిచేసే బలాలను ఏ బలాలు అని పిలవాలి, ఏ గురుత్వాకర్షణ బలాలు అనాలి. నీకు నీ పక్కనున్న గోడకు, నీకు నీ పక్కనున్న దోస్తుకు మధ్యలో పనిచేసే బలాలను ఏ బలాలు అనాలి, గురుత్వాకర్షణ బలాలు అని పిలవాలి. ద్రవ్యరాశులున్న ఏ రెండు వస్తువుల మధ్యనైనా పనిచేసేటటువంటి బలాలను గురుత్వాకర్షణ బలాలు అనాలి. అయినా మీ మైండ్లో ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది, సార్ నాకు నా పక్కనున్న దోస్తుకు నా పక్కనున్న గోడకు మధ్యలో గురుత్వాకర్షణ బలాలు పనిచేస్తే మేమిద్దరం ఆకర్షించుకోవాలి కదా, మరి ఎందుకు ఆకర్షించుకోవట్లేదు అంటే, వాస్తవానికి మన ద్రవ్యరాశులు అనేవి భూమితో పోల్చితే చాలా చాలా స్వల్పంగా ఉంటాయి. ఈ చాలా చాలా స్వల్పంగా ఉండడం వల్ల ఏమైపోతుంది, మనము ఆ గోడ వైపు కానీ గోడ మన వైపు కానీ ఆకర్షించుకోవడం అనేది లేదు. ఒకవేళ నీ ద్రవ్యరాశి అనేది భూమి ద్రవ్యరాశికి సమానం అయింది అనుకుందాం, ఒకవేళ నీ ద్రవ్యరాశి భూమి ద్రవ్యరాశితో సమానం అయింది అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది, అన్ని వస్తువులు కూడా నీ వైపు ఆకర్షించబడతాయి. ఇక్కడ ద్రవ్యరాశి అనేది మ్యాండిటరీ. ఒక విషయాన్ని క్లియర్ చేస్తున్నా, ద్రవ్యరాశులున్న ఏ రెండు వస్తువుల మధ్యనైనా పనిచేసేటటువంటి బలాలను ఏ బలాలు అనాలి, గురుత్వాకర్షణ బలాలు అనాలి. మరి వీటి మధ్యలో స్పర్శ అనేది ఉంటుందా, స్పర్శ అనేది లేకుండానే జరుగుతుంది. బంతిని పైకి విసిరేస్తే అది భూమి వైపుకు వచ్చేస్తుంది. వాళ్ళిద్దరి మధ్యలో స్పర్శ ఉందా, స్పర్శ లేదు. కావున ఇలాంటి బలాలను ఏ బలాలు అనాలి, క్షేత్ర బలాలు అనాలి. ఏ బలాలండి, క్షేత్ర బలాలు అని అనాలి. ఇవన్నీ కూడా దేనికి సంబంధించిన అంశాలండి,
స్పర్శ బలానికి సంబంధించిన అంశాలు, క్షేత్ర బలాలకు సంబంధించిన అంశాలండి. అదేవిధంగా నేను ఇందాక ఏం చెప్పాను, మనం ఘర్షణ బలం గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందామని చెప్పాము. మరి ఘర్షణ బలంకు సంబంధించిన వివిధ అంశాలు మరియు వివిధ రకాల ఘర్షణల గురించి మనం ఇక్కడ ఒక్కసారి క్లియర్గా డిస్కస్ చేస్తే, ఘర్షణ బలం అంటే ఏం చెప్పాను, ఒక వస్తువు ఒక ఉపరితలంపై కదులుతున్నప్పుడు తన కదలికను వ్యతిరేకించే బలాలను, తన ప్రయాణాన్ని వ్యతిరేకించే బలాలను ఏ బలాలని చెప్పాను, ఘర్షణ బలాలు అని చెప్పాను. మరి ఈ ఘర్షణ బలాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, మరి ఘర్షణ బలాలను ఏమైనా డివైడ్ చేయడానికి ఛాన్స్ అనేది ఉందా? ఈ ఘర్షణ బలాలు ఏ విధంగా ఉంటాయి? స్థైతిక ఘర్షణ, స్థైతిక ఘర్షణ, స్థైతిక ఘర్షణ. సెకండ్ జారుడు ఘర్షణ, జారుడు ఘర్షణ మరియు దొర్లుడు ఘర్షణ, దొర్లుడు ఘర్షణ. ఘర్షణను నేను మరలా ఏం చేశాను, 3 రకాలుగా డివైడ్ అనేది చేయడం జరిగింది. ఏంటండి? స్థైతిక ఘర్షణ, జారుడు ఘర్షణ మరియు దొర్లుడు ఘర్షణగా చెప్తున్నాను. మరి స్థైతిక ఘర్షణ ఎప్పుడు ఉంటుంది, జారుడు ఘర్షణ ఎప్పుడు ఉంటుంది, దొర్లుడు ఘర్షణ ఎప్పుడు ఉంటుంది? సింపుల్గా చూద్దాం. ఇది ఒక ఉపరితలం అనుకుందాం, లేదా రోడ్డు అనుకుందాం. రోడ్డు అన్నప్పుడు ఇక్కడ ఒక వాహనం అనేది ఉంది. ఈ వాహనానికి నేనేమి వీల్స్ అనేవి పెట్టలేను, సింపుల్గా ఈ విధంగానే ఉంది. ఒక వాహనం అనేది రోడ్డు పైన ఈ విధంగా ఉంది. అంటే 2 వస్తువులు ఒకదానితో ఒకటి స్పర్శలో ఉన్నప్పుడు, ఇట్లా చూడండి, 2 చేతులు ఒకదానితో ఒకటి స్పర్శలో ఉన్నప్పుడు వీటి మధ్యలో కలగజేసే లేదా పనిచేసే ఘర్షణను ఏ ఘర్షణ అనాలి? స్థైతిక ఘర్షణ అనాలి. 2 వస్తువులు స్పర్శలో ఉన్నప్పుడు, 2 వస్తువులు స్పర్శలో ఉన్నప్పుడు వీటి మధ్యలో పనిచేసేటటువంటి ఘర్షణను ఏ ఘర్షణ అనాలి? స్థైతిక ఘర్షణ, స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాం ఇంగ్లీష్లో. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 2 వస్తువులు ఒకదానితో ఒకటి స్పర్శలో ఉన్నప్పుడు వాటి మధ్యలో కలగజేసేబడే లేదా పనిచేయబడే ఘర్షణను ఏమనాలి? స్థైతిక ఘర్షణ లేదా స్టాటిక్ ఫ్రిక్షన్ అనాలి. ఎస్. నెక్స్ట్ జారుడు ఘర్షణ అంటే ఏం చెప్తున్నా, ఇది ఒక రోడ్డు లేదా ఒక ఉపరితలం, దీనిపైన ఒక వస్తువు అనేది ఉంది లేదా ఒక వాహనం అనేది ఉంది. ఈ వాహనం ఏమవుతుంది, వాస్తవానికి ఈ వాహనం అనేది ఒకసారి చూడండి, ఇది ఒక ఉపరితలం అండి, ఇంకో చైన వాహనం అనుకుందాం, 2 స్పర్శలో ఉన్నాయి. ఇప్పుడు ఒక ఉపరితలం పైన ఒక వస్తువు ఏమవుతుంది, ముందుకు ఈ విధంగా కదులుతుంది. చూడండి, ఇప్పుడు ఒక ఉపరితలం పైన ఒక వస్తువు అనేది ఏమవుతుంది, ఈ విధంగా ముందుకు కదులుతూ ఉంటుంది. ఈ విధంగా ముందుకు కదులుతూ ఉన్నప్పుడు పనిచేసేటటువంటి ఘర్షణ ఏ ఘర్షణ అనాలి? జారుడు ఘర్షణ అనాలి. ఏ ఘర్షణ అనాలి? జారుడు ఘర్షణ అనాలి. స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటాం. ఏమంటాం? స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటాం. మనం చిన్నప్పుడు స్కూల్లో జారుడు బండ మీద కూర్చొని ఏమైతాం, కిందికి జారుతూ ఉంటాం. అంటే అది ఒక ఉపరితలం పైన నువ్వేమైతా ఉన్నావు, జారుతూ ఉన్నావు. ఏమైతున్నావు? జారుతూ ఉన్నావు, జారుతున్నావు. కావున అలాంటి ఘర్షణను, అప్పుడు ఆ వస్తువుకు నీకు మధ్యలో పనిచేసేటటువంటి ఘర్షణను ఏ ఘర్షణ అనాలి? జారుడు ఘర్షణ అనాలి. స్లైడింగ్ ఫ్రిక్షన్ అని కూడా అని అంటాం దీన్ని. నెక్స్ట్ దొర్లుడు ఘర్షణ అండి. దొర్లుడు ఘర్షణ సేమ్ ఇది ఒక రోడ్డు లేదా ఒక ఉపరితలం అనుకుంటున్నాం. ఇక్కడ ఒక వాహనం అనేది ఉంది. ఈ వాహనానికి వీల్స్ని ఇప్పుడు పెట్టాను. వాహనానికి వీల్స్ అనేది ఇప్పుడు పెట్టాను. ఇప్పుడు ఈ వాహనం అనేది ఈ రోడ్డు పైన ఏమవుతుంది, కదులుతూ ఉంటుంది. ఇందాక ఇది ఒక ఉపరితలం, ఇది ఒక వస్తువు అయితే దీనికి మధ్యలో వీల్స్ ఉన్నాయి. వీల్స్ ఉన్నప్పుడు ఉపరితలంపై వస్తువు లేదా వాహనం కదులుతుంది. ఇలాంటప్పుడు కలగజేసేటటువంటి ఘర్షణను ఏ ఘర్షణ అనాలి? దొర్లుడు ఘర్షణ అనాలి. రోలింగ్ ఫ్రిక్షన్ అని అంటాం. దీన్ని ఏమంటాం? రోలింగ్ ఫ్రిక్షన్ అని కూడా అంటాం. దొర్లుడు ఘర్షణ అంటాం. మరి స్థైతిక ఘర్షణ, జారుడు ఘర్షణ, దొర్లుడు ఘర్షణలో ఏది తొందరగా మూవబుల్ ఉంటుంది? ఏ ఘర్షణలు ఉన్నప్పుడు మూవబుల్ ఈజీగా ఉంటుంది? దొర్లుడు ఘర్షణ ఉన్నప్పుడే మూవింగ్ అనేది ఈజీగా ఉంటుంది. ఈ పాయింట్ని మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఎస్,
సింపుల్గా క్లియర్ చేస్తున్నా చూడండి. ఈ రోడ్డు ఉంది, ఈ రోడ్డు ఉంది, ఈ రోడ్డు ఉంది. ఈ రోడ్డు మీద వాహనం ఉంది, దీనికి వీల్స్ లేవు, ఇది అట్లాగే ఉంది, కదలట్లేదు. సింపుల్ ఇట్లాగే ఉంది, కదలట్లేదు. ఇప్పుడు ఉండే ఘర్షణను స్థైతిక ఘర్షణ అంటున్నాం. దీని మీద ఇది ముందుకు కదులుతుంది, ఇది ముందుకు కదులుతుంది. ఇప్పుడు ఉండే ఘర్షణను జారుడు ఘర్షణ అంటున్నాం. మరి ఇప్పుడు కదులుతుంది విత్ వీల్స్ తోటి కదులుతుంది. ఈ ఘర్షణను ఏమనాలి? దొర్లుడు ఘర్షణ అనాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మరి ఈ ఘర్షణ ఆధారపడే అంశాలు ఏమైనా ఉన్నాయా? ఎస్, ఘర్షణ ఆధారపడే అంశాలు చూద్దాం. గరుకుతలం ఎక్కువగా ఉంటే ఘర్షణ ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ పాయింట్, గరుకుతలం ఎక్కువగా ఉంటే ఘర్షణ ఎక్కువగా ఉంటుంది. గరుకుతలం తక్కువగా ఉంటే ఘర్షణ తక్కువగా ఉంటుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలా. మన ఇంట్లో టైల్స్ ఉంటాయి, టైల్స్ ఉన్నప్పుడు గరుకుదనం ఎక్కువ ఉంటుందా, నునుపుతలం ఎక్కువ ఉంటుందా? నునుపుతలం ఎక్కువగా ఉంటుంది. నునుపుతలం ఎక్కువగా ఉందంటే ఘర్షణ తక్కువగా ఉంది. గ్రౌండ్లో ఇసుక ఉంటుంది, ఇసుక ఉన్నప్పుడు గరుకుతలం ఎక్కువగా ఉంది, ఘర్షణ ఎక్కువగా ఉంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. గరుకుతలం ఎక్కువ ఉంటే ఘర్షణ ఎక్కువ. ఈ పాయింట్ను మనం గుర్తుపెట్టుకోవాలి. క్లియర్. రెండవది, గరుకుతలం అనేది స్పర్శా వైశాల్యంపై ఆధారపడదు. ఘర్షణ అనేది స్పర్శా వైశాల్యంపై ఆధారపడదు. వైశాల్యంపై ఆధారపడదు. ఎస్, ఇది స్పర్శ వైశాల్యంపై ఆధారపడుతుందా? స్పర్శ వైశాల్యంపై ఆధారపడదు. స్పర్శ వైశాల్యం ఎంతైనా ఉండని ఘర్షణ ఒకే రకంగా ఉంటుంది. అందుకోసం ఏమంటున్నా? స్పర్శ వైశాల్యంపై ఆధారపడదు. నెక్స్ట్ థర్డ్ వన్, మోస్ట్ ఇంపార్టెంట్, అభిలంబ బలం డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఘర్షణ. అభిలంబ బలం ఎక్కువగా ఉంటే ఘర్షణ బలం అనేది ఎక్కువగా ఉంటుంది. అభిలంబ బలం తక్కువగా ఉంటే ఘర్షణ బలం కూడా తక్కువగా ఉంటుంది. ఈ పాయింట్ని కూడా మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. మరి ఘర్షణ అనేది ద్రవ పదార్థాలలో జరుగుతుందా? ఎస్, ఘర్షణ అనేది ద్రవ పదార్థాలలో కూడా జరుగుతుంది, వాయు పదార్థాలలో కూడా జరుగుతుంది. ప్రవహించే వాటిని ప్రవాహులు అంటాం. ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలను ప్రవాహులు అంటాం. ప్రవాహులు కలగజేసే ఘర్షణను ప్రవాహి ఘర్షణ అంటాం. ఏమంటున్నాం? ప్రవాహులు కలగజేసే ఘర్షణను ఏమనాలి? ప్రవాహి ఘర్షణ అనాలి. ప్రవాహులు కలగజేసే ఘర్షణను ప్రవాహి ఘర్షణ అంటాం. ఈ ప్రవాహి ఘర్షణనే మనము డ్రాగ్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? డ్రాగ్ అని పిలుస్తాం. ప్రవాహి ఘర్షణనే మనం ఏమని పిలవాలి? డ్రాగ్ అని పిలవాలి. ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలు కలగజేసే ఘర్షణను ప్రవాహి ఘర్షణ అంటాం. ఈ ప్రవాహి ఘర్షణనే మనం ఏమని పిలవాలి? డ్రాగ్ అని పిలవాలి. మరి ప్రవాహి ఘర్షణ ఏ అంశాలపై ఆధారపడుతుంది? ఈ ప్రవాహి ఘర్షణ ఏ అంశాలపై ఆధారపడుతుంది? ఒక్కసారి మనం ఇక్కడ గమనిస్తే క్లియర్గా, మరి ప్రవాహిలో ఉన్న వస్తువు వడిపైన ఆధారపడుతుంది. మరి వస్తువు ఆకారంపై ఆధారపడుతుంది. అదేవిధంగా ప్రవాహి స్వభావంపై ఆధారపడుతుంది. ఎస్, ప్రవాహి ఘర్షణ ఏ అంశాలపై ఆధారపడుతుంది? ప్రవాహి ఘర్షణ అనేది వస్తువు యొక్క వడిపైన ఆధారపడుతుంది. చెప్పాను గత క్లాస్లో, నేను వడి అంటే చెప్పాను, దూరం బై కాలాన్ని వడి అని కూడా చెప్పాను, గుర్తుపెట్టుకోండి. వస్తువు యొక్క వడిపైన ఆధారపడుతుంది. అదేవిధంగా వస్తువు యొక్క ఆకారంపై ఆధారపడుతుంది. అందుకోసమే ఏరోప్లేన్లు కానీ రాకెట్లు కానీ ఒక ప్రత్యేకమైన షేప్
షేప్లో ఉంటాయి, పక్షుల లాంటి షేప్లో ఉంటాయి. ఎందుకు పర్టికులర్ షేప్లో ఉంటాయి అంటే ప్రవాహి ఘర్షణను ఎదుర్కోవడం కోసమే ఆ ప్రత్యేకమైన ఆకారంలో ఉంటాయి. రాకెట్ కానీ ఏరోప్లేన్ కానీ ఈ విధంగా షేప్లను కలిగి ఉంటాయి. ఈ విధంగా షేప్లను కలిగి ఉంటాయి. ఎందుకు కలిగి ఉంటాయి? ప్రవాహి ఘర్షణను ఎదుర్కోవడం కోసం, ప్రవాహి ఘర్షణను తగ్గించుకోవడం కోసమే ప్రత్యేకమైన షేపులలో ఉంటాయి. విమానం కావచ్చు, రాకెట్ కావచ్చు. ఎస్, అందుకోసం ఏమన్నా వస్తువు ఆకారంపై ఆధారపడును అని చెప్తున్నా. అదేవిధంగా ప్రవాహి స్వభావం పైన, ప్రవాహి యొక్క నేచర్ పైన ఆధారపడుతుంది. ప్రవాహి స్వభావం పైన కూడా ఆధారపడుతుంది. ఎస్, ఈ మూడు ముఖ్యమైన అంశాలు దేనికి సంబంధించినవి? ప్రవాహి ఘర్షణ ఆధారపడే అంశాలు ఏంటేంటి? వస్తువు వడి, వస్తువు ఆకారం, ప్రవాహి యొక్క స్వభావం అనే విషయాలు. ఇదంతా కూడా బలాలకు సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్. న్యూటన్ గమన నియమాలకు వచ్చేసరికి అంతర్గత బాహ్య బలాలను కన్సిడరేషన్ చేయాలి. జనరల్ ఫిజిక్స్ కాన్సెప్ట్లో బలాలు, స్పర్శ బలాలు, క్షేత్ర బలాలు. మరలా స్పర్శ బలాలు 4 రకాలు, క్షేత్ర బలాలు 3 రకాలు. దాంట్లో ఘర్షణను మరలా 3 రకాలుగా డివైడ్ చేసినాం. స్థైతిక ఘర్షణ, జారుడు ఘర్షణ, దొర్లుడు ఘర్షణ అని. మరి దాంట్లో ఇంకా స్పెషల్గా ప్రవాహి ఘర్షణ గురించి కూడా ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేసినాం. ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది లేదు. క్లియర్గా నోట్స్ని రాసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. నెక్స్ట్ కాన్సెప్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో చాలాసార్లు కంపల్సరీ క్వశ్చన్స్ అడగడం అనేది జరిగింది. ఆ కాన్సెప్ట్ గురించి మనం ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఆ కాన్సెప్ట్ ఏంది? ప్రచోదనం. ఏంటి ప్రచోదనం అంటున్నాం? దీన్ని ఏమనాలి? ఇంపల్స్ అనాలి.